హాయ్ ఎవ్రీవన్, జస్ట్ ఓట్స్ స్పినచ్ యాడ్ చేసి సూపర్ హెల్దీ అండ్ టేస్టీ చపాతీలు. ఈ చపాతీ పిండికి నేనైతే ఎటువంటి ఫ్లోర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయలేదు. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఓట్స్లో మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈజీ డైజెషను, ఇంకా వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ చపాతీలు యాడ్ చేసే గ్రీన్ పేస్ట్ కోసం అయితే స్పినచ్ తీసుకొని ఒక 2 మినిట్స్ అలా సాల్ట్ వాటర్లో ఉంచేసి వాష్ చేసి బ్లెండ్ చేసే టైంలో కొంచెం కొత్తిమీర, జింజరు, గార్లిక్, కొన్ని జీరా కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునే టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్లోర్ ఉంది కదా, ఓట్స్ ఫ్లోరు, ఆ ఓట్స్ ఫ్లోర్ తీసుకొని ఈ గ్రీన్ పేస్ట్ని కూడా ఆ ఓట్స్ ఫ్లోర్లో కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. ఆ ఓట్స్ ఫ్లోర్కి గ్రీన్ పేస్ట్ అంతా మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఏ ఆయిల్ కానీ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే వితౌట్ ఆయిలే ప్రిపేర్ చేశాను నేను. కానీ గీ యాడ్ చేశాను, 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే గీ మాత్రం కౌ గీ అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో మంచిగా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, చాలా మంచిది. అలా యాడ్ చేసుకోండి ఆయిల్కి రీప్లేసు. అంతే. సో మంచిగా మిక్స్ అయిపోయాక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇంకా ఈ ఫ్లోర్కి ఆ గ్రీన్ పేస్ట్ కూడా మంచిగా పడుతుంది ఈ టైంలో. అయిపోయాక నేను చపాతీలు చేసే టైంలో అయితే ఎటువంటి ఆయిల్ కానీ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఓట్స్ ఫ్లోర్నే డిప్ చేసుకుంటూ పైన చల్లుకుంటూ చపాతీలు అయితే చేసేసాను, రోల్ చేసేసాను. మీరు కావాలంటే కొంచెం రోల్ చేసే టైంలో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ పైన అట్ట స్ప్రింకిల్ చేసుకొని రోల్ చేసేసుకోవచ్చు మీకు పాసిబుల్ అయితే. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ మామూలుగానే ఓట్స్ ఇంకా స్పినచ్ యాడ్ చేసి మిక్స్ చేసిన పిండిలోనే చపాతీలు చేసేసాను. రెగ్యులర్గా చేసుకునే వీట్ చపాతీలు కాకుండా ఇలా ట్రై చేయండి ఓట్స్తో, ఎందుకంటే హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది, డైజెషన్ స్మూత్గా అయిపోతుంది. ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ కూడా మనకి ఎక్కువ రావు, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఏదైనా పొట్టలో మనకి హెవీగా ఉన్న ఫీల్ ఉంటుంది కాబట్టి ఏమి ఆకలి ఉండదు ఎక్కువ, మనకి ఏమి అదర్ ఫుడ్ మీద క్రేవింగ్స్ కూడా రావు. సో ట్రై చేయండి. అంతే, మనకి చపాతీలు రెడీ అయిపోయి కాల్చుకునేటప్పుడు కూడా నేను ఎక్కడ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు, యాడ్ చేయకుండానే కాల్చాను. మీకు ఈ గ్రీన్ పీసెస్ కర్రీ కావాలంటే నాకు కామెంట్ చేయరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్.